అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ మను. మీరు చూస్తున్నారు మను తెలుగు టెక్ వరల్డ్. ఇప్పుడు మనం మదర్ బోర్డ్ గురించి డీటెయిల్డ్‌గా చెప్పుకుందాం. మీకు డీటెయిల్డ్‌గా కంప్లీట్‌గా తెలియాలంటే ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మన సిస్టంలో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. ఏ కాంపోనెంట్ అయితే అన్ని పార్ట్స్తో కమ్యూనికేట్ చేస్తుందో అదే మదర్ బోర్డ్. ఒక నాన్ కండక్టింగ్ ఫైబర్ బోర్డు మీద సర్క్యూట్ని ప్రింట్ చేస్తే దాన్నే మదర్ బోర్డ్ అంటారు. వాటిని ట్రేసెస్ అంటారు. ఆ ట్రేసెస్ మదర్ బోర్డు మీద ఉన్న ఈచ్ అండ్ ఇండివిజువల్ కాంపోనెంట్ని కనెక్ట్ చేస్తుంటాయి. మొదటిసారిగా మదర్ బోర్డ్ యూజ్ చేసింది IBM 1981. ఇది ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ సాకెట్లో మనం ప్రాసెసర్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఈ ప్రాసెసర్ మనం ఎలా చూస్ చేసుకోవాలంటే మనకు కావాల్సిన యొక్క రిక్వైర్మెంట్ ప్రాసెసర్ బట్టి మనం బోర్డ్ చూస్ చేసుకోవాలి. దాన్ని బట్టే సాకెట్ డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇంటెల్లోకి వస్తే ఇంటెల్లో మీకు LGA, BGA, PGA ఎక్సెట్రా సాకెట్లో ఉంటాయి. ఇందులో AMD అనే ప్రాసెసర్ కూడా ఉంటుంది. AMDలోకి వచ్చేటప్పటికి ఇందులో AM2 ప్లస్, AM3, AM3 ప్లస్, AM4, TR4, TRX4 అనే మోడల్స్ ఉన్నాయి. ఇంకా ఓల్డ్ మోడల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంటెల్లో కానీ మీరు AMD ప్రాసెసర్లో కానీ ఓల్డ్ మోడల్స్ కంప్లీట్గా లిస్ట్ తెలుసుకోవాలంటే లింక్ అనేది కింద ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు చూడండి. ఇది ర్యామ్ స్లాట్. ఈ ర్యామ్ స్లాట్లో మనం ర్యామ్ అనేది ఇన్సెట్ చేస్తాం. ఇందులో మనకి 2 నుంచి 8 స్లాట్స్ వరకు స్లాట్స్ ఉంటాయి. ఈ ర్యామ్ స్లాట్స్ వచ్చి మనకి ఏమేమి టైప్స్ ఉంటాయంటే SD ర్యామ్, DDR. ఇది CPU పవర్ కనెక్టర్. ఇందులో 4 or 8 పిన్ కనెక్టర్స్ ఉంటాయి. దీని మ్యాక్సిమం వోల్టేజ్ వచ్చి 12 వోల్ట్ ఉంటుంది. 3 పిన్ కనెక్టర్. 3 పిన్ కనెక్టర్ అంటే మనకి ఇది ఒక ప్రాసెసర్ ఫ్యాన్స్ అండ్ క్యాబినెట్ ఫ్యాన్స్కి వాడతాం. ATA అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అటాచ్మెంట్. ఈ ATA వచ్చి మనం హార్డ్ డిస్క్ని మదర్ బోర్డ్ కనెక్ట్ చేయడానికి వాడతాం. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి పాటా, ఇంకోటి సాటా. పాటా వచ్చి 1986లో స్టార్ట్ చేశారు, కానీ ఇప్పుడు మనం జనరేషన్లో యూజ్ చేసేది సాటా. ఇది 2001లో స్టార్ట్ చేశారు. ఈ సాటాతో పాటు మనం కనెక్ట్ చేసినప్పుడు సాటా పవర్ కేబుల్ కూడా కావాలి. ATX అంటే అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్స్టెండ్. ఈ ATX అనేది ఇప్పట్లో 24 పిన్ కనెక్టర్ వాడుతున్నారు, బట్ ఓల్డ్ డేస్లో మనకి 20 పిన్ కనెక్టరే వాడేవారు. ఇందులో మ్యాక్సిమం వోల్టేజ్ వచ్చి 12 వోల్ట్ వస్తుంది పవర్ సప్లై. ఇది సిస్టమ్ ప్యానల్ కనెక్టర్. ఈ కనెక్టర్స్ మనం మన సిస్టమ్ యొక్క పవర్ బటన్స్కి, రిజిస్టర్డ్ బటన్స్కి, ఫ్రంట్ లైట్ ఇండికేటర్స్కి మనం వాడతాం. USB హెడర్. ఈ USB హెడర్ మనం ఫ్రంట్ క్యాబినెట్కి ఉన్న USB ఎక్స్ట్రా పోర్ట్స్కి ఈ యొక్క USB హెడర్ని కనెక్ట్ చేస్తాం. ఈ USB హెడర్ లాగే మనకి ఆడియో హెడర్ కూడా ఉంటుంది. ఫ్రంట్ ప్యానల్లో ఉన్న మన హెడ్సెట్కి, మైక్కి యూజ్ అవుతుంది. బ్యాక్ ప్యానల్ ఆర్ IO కనెక్టర్స్. IO కనెక్టర్ అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కనెక్టర్స్ అని. ఇందులో మనకి USB పోర్ట్స్, ఆడియో పోర్ట్స్, వీడియో పోర్ట్స్, నెట్వర్క్ పోర్ట్స్, ఈసాటా పోర్ట్స్ అండ్ ఎక్సెట్రా ఉంటాయి. ఇందులో మనకి అవుట్పుట్ కనెక్టర్స్ అనేది వచ్చేటప్పటికి లైక్ మానిటర్, స్పీకర్స్, ప్రింటర్స్, కీబోర్డ్స్ అండ్ మౌస్ ఎక్సెట్రా. ఎక్స్పాన్షన్ స్లాట్ అంటారు దీన్ని. ఈ స్లాట్స్ మనం గ్రాఫిక్ కార్డ్స్కి, ఆడియో కార్డ్స్కి, నెట్వర్క్ కార్డ్స్కి మనం యూజ్ చేస్తాం. ఈ కార్డ్స్లో మనకి చాలా టైప్స్ ఉన్నాయి. AGP, PCI, PCIe, ISA, ESA, CNR, AMR. ఈ మధ్యకాలంలో మనకి PCI స్లాట్స్ని లేకపోతే PCI ఎక్స్ప్రెషన్ స్లాట్స్నే వాడుతున్నారు. దీన్ని నార్త్ బ్రిడ్జ్ అంటాం. ఈ కిందున్న ICని హీట్ సింక్తో కవర్ చేయబడుతుంది. ఈ IC మనకి ప్రాసెసర్ నుంచి ర్యామ్కి, ర్యామ్ నుంచి PCI స్లాట్స్కి మనకి కమ్యూనికేట్ చేస్తుంది. ఇప్పుడు సౌత్ బ్రిడ్జ్కి వద్దాం. సౌత్ బ్రిడ్జ్లో మనకి సౌత్ బ్రిడ్జ్ IC కూడా మనకి హార్డ్ డిస్క్ని, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ని, ఇంటిగ్రేటెడ్ హార్డ్వేర్ని కంట్రోల్ చేయబడుతుంది. లైక్ ఆన్బోర్డ్ సౌండ్స్, వీడియో చిప్స్, USB, PCI అండ్ ఈథర్నెట్ బయోస్. ఇది సూపర్ IC. ఈ సూపర్ IC మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ని కంట్రోల్ చేస్తుంది. లైక్ ఫ్లాఫీ డిస్క్, PS2 అండ్ ప్యారలల్ పోర్ట్స్, టెంపరేచర్ సెన్సార్స్, ఫ్యాన్స్. ఇప్పుడు CMOSకి వద్దాం. ఇది CMOS. ఈ CMOS బ్యాటరీ మనకి బోర్డు మీద ఉన్న బయోస్ ఐస్కి కంటిన్యూస్గా పవర్ సప్లై చేస్తుంది. ఈ బయోస్ ఒక IC డేట్ని, పాస్వర్డ్ని, సిస్టమ్ సెట్టింగ్స్ని సేవ్ చేసి పెట్టుకుంటుంది. దీన్ని ఈ బ్యాటరీ కానీ ఎక్స్పైర్ అయితే
మనకి సిస్టమ్ యొక్క సెట్టింగ్స్ను డేట్స్ అన్నీ మనకి డిఫాల్ట్ అయిపోతాయి. హీట్ సింక్లో మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి యాక్టివ్ హీట్ సింక్, ప్యాసివ్ హీట్ సింక్. యాక్టివ్ హీట్ సింక్లో మనకి లైక్ ఫ్యాన్స్ అండ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్స్ ఈ పవర్తో యూజ్ చేసుకుని రన్ అవుతాయి. ప్యాసివ్ హీట్ సింక్లో మనకి లైక్ అల్యూమినియం హీట్ సింక్, దీనికి పవర్ సప్లై అవసరం లేదు. జంపర్, ఈ జంపర్ మన బోర్డు మీద ఉన్న సర్క్యూట్స్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేయొచ్చు. ఈ జంపర్ని మనం షార్ట్ చేస్తే చాలు. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ముందు మిగతా కాంపోనెంట్ వీడియోస్తో వస్తాను. మీ యొక్క సజెషన్స్ అన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.